బయట ఈ సినిమా గురించి రకరకాల గాసిప్స్, రకరకాల కథనాలు ఉన్నాయి. ఒకళ్ళు ఒక స్టోరీ అంటారు, ఇంకొకరు బయోపిక్ అంటారు. మీరు ఆల్రెడీ ఇది ఎవరి బయోపిక్ లేదండి, అంటే బయట నడుస్తుంది మీకు చెప్తున్నాను, అది కాదో మీరు చెప్పండి. మనమేంటే ఎవరి బయోపిక్ కాదు, మనం వచ్చి ట్రావెల్ చేయగానే ఫిల్మ్ చూడగానే మనకు ఒక విషయం గుర్తొచ్చు. ఇది ఆ హీరో లాగా ఉంది, ఇది ఆ హీరోకి ఈ డైరెక్టర్ జరిగిన విషయం లాగా ఉంది, ఇలా ఉంది. సో అన్ని విషయాలు జరిగింది, ఆల్రెడీ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. వీళ్ళు కనెక్ట్ అయ్యి చేసుకుంటారు అంతే. ఇది సపరేట్గా పర్ఫెక్ట్గా మన సెల్వమణి రాసిన ఒక క్లీన్ స్టోరీ అది. వెరీ గుడ్, వెరీ గుడ్. బయట ఎక్కువ మీ దాకా వచ్చిందో లేదో, బయట చూశాను. ఎక్కువ చెప్పేది ఏంటంటే ఎంఆర్ రాధా గారు ప్లస్ ఎంజీఆర్ గారికి సంబంధించిన స్టోరీ అని చెప్పి ఎంఆర్ రాధా గారు డైరెక్టర్ లేదా మాట్లాడుతున్నారు. అది గురు దీనిలో నా క్యారెక్టర్ అయ్యా బాడీ లాంగ్వేజ్లో ఎంఆర్ రాధా సార్ చాలా విషయం తీసుకొచ్చున్నాము. ఒక్కొక్క ఇన్స్పైర్ ఎక్కడెక్కడ దొరుకుతుందో మా గురుగారికి బాలచంద్ర సార్ బాడీ లాంగ్వేజ్ వచ్చు, నిలవడం, మాట్లాడడం, అంత వాక్ చేయడం చూస్తే ఎంఆర్ రాధా సార్ మూడుకి తీసుకొచ్చుకుంటాం అలా. ఓకే ఓకే.